దేవుడు మన మహింకల్ని కాక మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించడానికి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ దినమంది మనం జ్ఞానం గురించి ధ్యానించుకోబోతున్న ఆఖరి ధ్యానం. మనం కానీ 119వ కీర్తన 130వ వచనంలో కానీ మనం చూసినట్లయితే మనకి ఏమని వాక్యం కనిపిస్తుంది అంటే, యెహోవా వాక్యం వెల్లడవుట తోడనే తెలివి లేని వారికి అది తెలివిని పుట్టించును అన్న వాక్యం మనకు కనిపిస్తుంటుంది. అనగా దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే, మనం మొట్టమొదటి దినం జ్ఞానం గురించి ధ్యానించుకున్న దినం మనం ధ్యానించుకున్నట్లు యెహోవా యందు భయభక్తులు కల వారికి జ్ఞానం వస్తుంది. ఆఖరి దినం ముందు మనం ధ్యానించుకుంటున్నది ఏమిటంటే, దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే అనుసరించడానికి ప్రయత్నిస్తారో వాళ్ళందరికీ కూడా దేవుడి జ్ఞానం అనుగ్రహిస్తాడని, పరలోకం నుండి వచ్చే జ్ఞానం పవిత్రమైనది అలాగే నిష్కపటమైనది అని కూడా వాక్యం మనకు సెలవిస్తాడు. కాబట్టి పరలోకం నుండి వచ్చే జ్ఞానాన్ని ఆపేక్షించాలి అంటే, మనకు జ్ఞానం కావాలి అంటే మనం దేవుని యందు విశ్వాసం కలిగి మనం కానీ వాక్యాన్ని చదవగలిగినట్లయితే, మనం కానీ ఈ సమాజంలో చూసినట్లయితే అనేకమైన ఆవిష్కరణలు మనకు బైబిల్ నుండే మనకు కనిపిస్తుంటాయి. బ్యారోమీటర్ అనేది మన అందరికీ కూడా తెలుసు. అనగా గాలికి ఒక బరువు ఉంది అని కూడా మనకు బైబిల్ గ్రంథంలో ముందుగా ఉన్న చూసి ఒక సైంటిస్ట్ బ్యారోమీటర్ని, గాలి ప్రెషర్ని కనుక్కోవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ కూడా తయారు చేయడం జరిగింది. కాబట్టి జ్ఞానం అనేది బైబిల్లో పుష్కలంగా ఉంది. కాబట్టి బైబిల్ చదివేవారుగా తయారు చేయబడదు. ఈ వాక్యాన్ని ఎవరు దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్.